వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 6:30 అవుతుందండి. విండో దగ్గర కూర్చున్నాను. క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉంది. బాగా చలి కూడా వస్తుంది. సో విండో దగ్గర కూర్చుంటే మంచి గాలి అయితే వస్తుందండి. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈ రోజు వ్లాగ్ చూస్తే మాత్రం లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. పండురా హాయ్ చెప్పు. మా పండు కూడా లేచిపోయాడు. ఇంకా మీకు హాయ్ హాయ్ అన్న పండు. మా పండు లైక్ చెప్తున్నాడు. రావట్లేదా పండు? సీత రావట్లేదా? సీత రానంటుందా పండు? సీత రావట్లేదా? హాయ్ చెప్పండు. Love you. Love you. పండు చూడు. లైక్ 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 లైక్. పండు బ్రష్ చేస్తావా? బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చెయ్యు. బ్రష్ చేసి టిఫిన్ చేయాలి. వెళ్ళిపోతావా? పిజ్జా దగ్గర వెళ్తావా? బాయ్ బాయ్ పండు. మా పండు అయితే వచ్చాడు. వచ్చి ఒక 5 minutes కూడా ఒక 2 seconds అయితే కూర్చున్నాడండి. కూర్చొని ఇంకా సీతతో ఇలా ఆడుకుంటానని వెళ్ళిపోయాడు. ఇంకా మా పండుకి అయితే బ్రష్ చేయించి టిఫిన్ అయితే తినిపించేస్తాను. పండు టిఫిన్ తిన్న తర్వాత నేను కూడా బ్రష్ చేసేసి నేను టిఫిన్ అయితే చేసేస్తాను. విండో దగ్గర కూర్చుంటే మాత్రం గాలి అయితే చక్కగా వస్తుందండి. చల్లగా ఉంది. నాకైతే ఎండకన్నా చల్లగా ఉంటేనే ఇష్టం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోకి ఇంట్లో ఏమేమి చేశారో మీకైతే చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ లోకి అయితే లెమన్ రైస్ చేశారు. అయితే రాగి దోశ అండి. రాగి దోశ చాలా హెల్దీ. రాగి దోశ కోసం అయితే కొబ్బరి చట్నీ చేశారు. పండు అయితే రాగి దోశ కొబ్బరి చట్నీతో అయితే తినేసాడండి. ఇంకా నేనే తినాలి. నేనైతే లెమన్ రైస్ అయితే తినేసి వీలైతే రాగి దోశ తింటాను, లేకపోతే లేదు. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. ఇంకా టిఫిన్ చేసేసి బాత్ అయితే చేస్తానండి. ఈ రోజు అయితే నాకు అస్సలు రెడీ అవ్వాలనిపించలేదు. అందుకే ఇంకా నైటీ వేసేసుకున్నాను. కొంచెం హెడేక్ గా ఉందని ఫేస్ కి ఏమీ అప్లై చేయలేదు. జస్ట్ లిప్ బామ్ ఒక్కటే అప్లై చేసుకున్నాను. ఏంటో కానీ ఈ మధ్య కొంచెం బయటికి వెళ్ళినా చాలండి, ఎండలోకి వెళ్ళొస్తే చాలు హెడేక్ అయితే వచ్చేస్తుంది. సో ఈ రోజు అయితే లంచ్ అయితే మేము స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామండి. మార్నింగ్ అయితే లెమన్ రైస్ తినడం వల్ల స్టమక్ చాలా హెవీ అనిపించింది. అందుకోసం ఇంకా రైస్ అయితే తినాలనిపించలేదు. ఈ కీమా చపాతీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిజంగా చపాతీ సాఫ్ట్ గా ఉంటుంది. కీమా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంతో పాటు కీమా బాల్స్ కూడా మేము ఆర్డర్ చేసామండి. దాంతో పాటు గులాబ్ జామ్ కూడా ఒకటి మా పండు కోసం ఆర్డర్ చేశాను. చపాతీ టేస్ట్ మాత్రం నిజంగా నాకు బాగా నచ్చుతుంది. అందుకే చాలా టైమ్స్ అయితే మేమైతే ఆర్డర్ చేసాము. ఫుడ్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ రెస్టారెంట్ నేమ్ అయితే లంచ్ బాక్స్ అండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫుడ్ తినేసి కొద్దిసేపు అయితే పడుకుంటానండి. ఇప్పుడైతే టైం 2:30 అలా అయిపోతుంది. మార్నింగ్ లెమన్ రైస్ తినడం వల్ల ఏమో కానీ అస్సలు స్టమక్ అయితే బాగా హెవీ అనిపించింది. ఈ చపాతీ అయితే అసలు తిన్నట్టే ఉండదు. అంత సాఫ్ట్ గా ఉంటుంది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. ఇంక ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయిపోయానండి. సో ఈ వ్లాగ్ అయితే ఎప్పుడుదో కానీ నేనైతే ఈ రోజే అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే, మా అల్లుడు బర్త్డేకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను. ఈ డ్రెస్ అయితే అమెజాన్ లో తీసుకున్నానండి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
మా హస్బెండ్ ఏమో మా అల్లుడికి గిఫ్ట్ కొనడానికి జ్యువెలరీ షాప్కి అయితే తీసుకొని వచ్చారు. సో మా ఆయన అయితే ఇంకా గిఫ్ట్ అయితే కొంటున్నారు. నేనైతే మీకైతే నా డ్రెస్ నేను ఎలా రెడీ అయ్యానో మీకు చూపిస్తున్నాను. ఈ డ్రెస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లింక్ అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా డిన్నర్ అయితే చేసేస్తామండి. బాగా ఆకలేసేస్తుంది, మధ్యాహ్నం చపాతీ తిన్నాం కాబట్టి. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బై.